వెల్కమ్ టు సుజీ స్పేస్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం ఈ వీడియోలో చింత చిగురు చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు పుల్లగా ఉంటుంది. ఇందులో వాడే స్పైసెస్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా ఉప్పు, పసుపు, లెమన్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలా శుభ్రం చేసిన చికెన్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లి పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని దాన్ని మనం ఒక 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా చికెన్ బాగా మ్యారినేట్ చేసుకుంటే కనుక తొందరగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం స్పైసెస్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు చింత చిగురు చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూసేద్దాం. 1 కప్పు పెరుగు, తగినంత సాల్ట్, పసుపు, రా మసాలా, 1 కప్పు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, సరిపోయినంత కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లి పేస్ట్. చింత చిగురిని మనం చింత చెట్టు నుంచి కోసుకొని లేదా మార్కెట్ నుంచి తెచ్చి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ను హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక రా మసాలాని వేసుకోవాలి. పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా, రా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్లైస్డ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే మన చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి. చికెన్ని అలానే కాసేపు కుక్ చేసుకోవాలి. కాసేపు కుక్ అయిన తర్వాత అందులో అదే బౌల్లో కొంచెం వాటర్ని పోసుకొని ఈ చికెన్ని కాసేపు కుక్ చేద్దాం. ఇలా కుక్ అవుతున్న చికెన్ కాస్త ఉడికిన తర్వాత బాగా దగ్గరికి అయిన తర్వాత వాటర్ దగ్గరికి ఇంకిపోయిన తర్వాత మనం అందులో కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురుని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఉన్నటువంటి స్పైసెస్ ఆ పులుపుదనంతో చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణంగా మనం తినే మాంసము ఈ చికెన్ అందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తినేది. అలాగే ఇందులో వైటమిన్ B1, B2, B3, B6, B9, B12, వైటమిన్ E, K పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మ్యాగ్నీషియం, ఐరన్, జింక్, సోడియం అండ్ ఫ్యాట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ చికెన్లోని లో క్యాలరీస్ ఉంటుంది, అలాగే లో ఫ్యాట్స్ కూడా ఉంటాయి. హై ప్రోటీన్ ఫుడ్గా చెప్పుకోవచ్చు మనం చికెన్ని. ఈ వైటమిన్స్, మినరల్స్ వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. ఇది మజిల్ బిల్డ్ చేసుకోవడానికి, బోన్ స్ట్రెంథనింగ్ కూడా బాగా పనిచేస్తుంది. హెల్దీ హార్ట్ కోసం కూడా మనం చికెన్ని డైట్లో తీసుకుంటే మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చికెన్ని డైలీ తీసుకోవచ్చు. మనకి కోల్డ్, రక్తహీనత అట్లా ఉన్నప్పుడు కూడా చికెన్ డైట్లో తీసుకుంటే వాటి నుంచి మనకి రిలీఫ్ అనేది వస్తుంది. హెయిర్ లాస్ ఉన్నవాళ్ళు, నెయిల్స్ బాగా పెరగడానికి కూడా ఇందులో ఉన్నటువంటి వైటమిన్ K, E అనేవి బాగా ఉపయోగపడతాయి. మెంటల్ హెల్త్ కోసం కూడా ఇందులో వైటమిన్ B బాగా పనిచేస్తుంది. షుగర్స్ని బాగా కంట్రోల్లో ఉంచుతుంది. క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది బాగా పెంచుకోవచ్చు. ఇందులో హై ప్రోటీన్స్ వల్ల హెల్త్కి చాలా ఉపయోగకరమైనది. ఈ చింత చిగురు చికెన్లో వాడినటువంటి చింత చిగురు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ చింత చిగురులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్లో ఉంచుతుంది.
జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చింత చిగురిని తీసుకుంటే మంచిది. మౌత్ అల్సర్స్, నోట్లో ఏమైనా అల్సర్లు ఉన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ని కూడా బాగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే చిన్నపిల్లలకి నిలుపురుగులతో బాధపడే పిల్లలకి ఈ చింత చిగురిని కానీ డైట్లో ఇస్తే కనుక అది చాలా బాగా ఉపయోగపడుతుంది. చింత మొక్కల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవాలో ప్రీవియస్ వీడియో బాల్కనీ గార్డెనింగ్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తున్నాను, ప్లీజ్ వాచ్ ఇట్. పులుపు ఎక్కువగా తింటే కొంచెం చింత చిగురిని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీగా చింత చిగురు చికెన్ని చేసుకుని ఎంజాయ్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సుజీ స్పేస్ ఛానల్. నా వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.